శ్రీ గురుభ్యో నమః. సోదర ప్రేమకు ఆదర్శం రామాయణంలో శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. సీతారాముల వనవాస సమయంలో వారి వెంట వనవాసానికి లక్ష్మణుడు వెళ్లాడు. భరతుడు నందిగ్రామంలో రామపాదుకలు పూజిస్తూ ఉన్నాడు. మరి ఆ సమయంలో శత్రుఘ్నుడు ఏం చేశాడు అనే ప్రస్తావన గురించి ఎప్పుడూ వినలేదు కదా. రామాయణంలో హృదయాన్ని కదిలించే సన్నివేశాలు కలిగిన శత్రుఘ్నుడు శృతకీర్తిల మహత్తరమైన చక్కని కథను తెలుసుకుందాం. రాజమాత కౌసల్యాదేవికి ఆనాటి రాత్రి ఎందుకో నిద్ర పట్టలేదు. ఏమీ తోచక ఆమె తన ప్రక్క నుండి లేచి బయటకు వచ్చి చూసింది. తన చిన్న కుమారుడగు శత్రుఘ్నుని భార్య శృతకీర్తి మధ్యరాత్రి ఆరు బయట పచారు చేస్తూ కనిపించడం వలన ఆ మాతృమూర్తికి బాధ కలగడం సహజమే కదా. ఎవరు కీర్తి? అవునత్తమ్మా, నేనే కీర్తిని. అయితే ఇంత రాత్రి వేళ ఈ చీకట్లో భవనం పైన ఆరు బయట ఎందుకు తిరుగుతున్నట్లు? ఊరికే అత్తయ్య. నీకేదైనా నొప్పి బాధ కలుగుతున్నదా? లేదమ్మా. శత్రుఘ్నితో ఏదైనా జగడమా? లేదా అత్తమ్మా. అయితే మరి మధ్యరాత్రి నీవు నీ శయన మందిరం వదిలిపెట్టి ఆరు బయట ఎందుకు పచారు చేస్తున్నట్లు? ఊరికినే అత్తయ్య. ఊరికే అత్తమ్మా అనేది నా ప్రశ్నకు సమాధానం కాదు తల్లి. కీర్తిపుత్రి ఏదో దాచిపెడుతున్నట్లుగా ఉన్నది. నీవు స్పష్టంగా ఎందుకు చెప్పడం లేదు? ఏమీ లేదు అత్తమ్మా అనేది అర్థం లేని మాట. ఓసి పిచ్చిదానా, నేను నీకు పెద్ద అత్తమ్మని. ఈ విధంగా నీవు తిరగడానికి గల అసలు కారణం ఏమిటో నాతో చెప్పాలి సుమా. తాను అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా సరిగా సమాధానం రాకపోవటం వలన ఆమె ఆలోచన సందేహంగా మారిపోయింది. అప్పుడు ఆమె మిక్కిలి గాభరాగా మళ్లీ బిడ్డ శత్రుఘ్నుడెక్కడా అని అడిగింది. శృతకీర్తి మౌనం వహించింది. అందుకు రాజమాత కొంచెం భయపడి వెంటనే వేగంగా వెళ్ళింది. నేరుగా ఆమె శత్రుఘ్న కుమారుని పడక గదిలోనికి ప్రవేశించింది. వెళ్లి చూసింది. అక్కడ పడక మీద పాలనరుగు వంటి తెల్లని దుప్పటి పరచబడి ఉంది. కానీ అది ఖాళీగా ఉంది. గబగబా అత్తమ్మ వెనకాల వెళ్లిన శృతకీర్తి కూడా గదిలో ప్రవేశించింది. కౌసల్య తన కళ్లతోనే కళ్ళలోకి చూస్తూ ప్రశ్నించబోయేసరికి ఆమె చూపు అక్కడ ఒక ప్రక్కన నేల మీద పరిచిన చాప మీదకి మళ్లింది. ఆ చాప మీద కనీసం తలగడ కూడా లేదు. ఆమెకంతా అర్థమైపోయింది. ఇక్కడే శృతకీర్తి కొంత తడువు విశ్రమిస్తుందన్నమాట. అది కూడా తన చేతినే తలగడగా చేసుకుని విశ్రాంతి తీసుకుంటుంది. కాని ఆమె ఆగలేక ఉత్సుకతతో తిరిగి అడిగింది. పుత్రి, నాతో నిజం చెప్పమ్మా. ఇప్పుడు శత్రుఘ్నుడు ఎక్కడుంటాడు? ఇప్పుడు బదులు చెప్పక తప్పలేదు శృతకీర్తికి. ఆమె గొంతు గద్గదమైంది. దుర్బలుడైన వ్యక్తి అలససలసిపోయి లోతైన బావిలో నుండి నీటితో నిండిన పాత్రను బలవంతంగా రొప్పుతూ పైకి లాగడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఆమె గొంతు గద్గదమైపోయి ఒక్కొక్క మాట బలవంతంగా లోపల నుండి ఆగి ఆగి బయటకు వస్తున్నట్లుగా ఉన్నది. అమ్మా, మనము చిత్రకూటం నుండి మరలి వచ్చిన నాటి నుండి ఆర్యపుత్రులు ఒక క్షణకాలం కొరకు కూడా, ఎప్పుడైనా ఒకసారి కూడా, కనీసం మర్చిపోయి కూడా ఈ పడక గదిలో ఒక్క అడుగైనా పెట్టలేదమ్మా. కనీసం ఇటువైపు తొంగి కూడా చూడలేదు అని పలికింది శృతకీర్తి. ఏళ్లకు ఏళ్లు గడిచిపోయినప్పటికీ కూడా అతడు అడుగు కూడా పెట్టలేదు అనే సత్యాన్ని మాతో ఎందుకు చెప్పలేదు? చెప్పడానికి ఏది సత్యమని? రాత్రంతా మీరు ఎక్కడ ఉంటున్నారు నీవు ఎప్పుడు అడగలేదా? అమ్మా, నేను ఎప్పుడు అడగాలి? అయినా అడుగుటై కూడా ఎందుకు? అయితే మరి అతడు నీకు ఎప్పుడూ కలవలేదా, కనిపించలేదా? నిత్యము వారి దర్శనం కలుగుతుంది. రాజసభా భవనంలకు వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు, భోజనశాలలో కూడా. ఇంతేగాక మీ చరణ సేవలో ఉన్నప్పుడు కూడా. అయితే సైగతోనైనా అడుగువచ్చును కదా. ఆయన నిమిలిత విలోచనములే అన్ని ప్రశ్నలకు సహజమైన సమాధానములు చెప్పుతూ ఉంటాయి కదా. ఇంకా అడగడానికి నా వద్ద ప్రశ్న మిగిలి ఉంటే కదా. అయితే చెప్పు, మరి అతడు ఇప్పుడు ఎక్కడా? ఇప్పటికే వరకే అక్కడికి ఎందరో పరిచారకులు చేరినారు. శృతకీర్తి మౌనం వహించడం చూసి ఆమె సైగతో ఒక పరిచారిక మెల్లగా చెప్పింది. జ్యేష్ఠమాతాశ్రీ, ఈ సమయంలో బహుశా యువరాజు గారు ప్రధాన ద్వారం సమీపంలో ఉండవచ్చును. మీరు అనుమతించో మేము వారికి మీ ఆదేశమును అందించదము అన్నది పరిచారిక. వద్దు వద్దు, అంత అవసరం లేదు. మేమే స్వయంగా అక్కడికి వెళ్లదము అంటూ రాజమాత కౌసల్యాదేవి వడివడిగా ముందుకు వెళ్ళింది. కొన్ని అడుగులు వేసిందో లేదో ఆమె కాళ్లు తడబడి వణికిపోసాగినవి. వెంటనే పరిచారికలు అందుకుని ఆమెను సంభాళించి పట్టుకున్నారు. విశ్రాంతి తీసుకోమని శృతకీర్తి కూడా విన్నవించింది. ఉదయం కలిసినప్పుడు మాట్లాడవచ్చును అని నచ్చపలికింది. కాని ఆ తల్లి హృదయం ఆగలేదు. పరిచారికల భుజాలపై చేతులు వేసి మెల్లమెల్లగా నడిచి
ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నది. ఈ రకంగా జ్యేష్ఠమాత రావటం చూసి ద్వారపాలకులు నిశ్చేష్టులయ్యారు. అప్పుడు రాజమాత ముందుకు వెళ్లి చూసింది. రాజకిరీటము, ధనస్సు, నిషంగము ఒక ప్రక్కన పెట్టబడి ఉన్నవి. వాటి ప్రక్కన శత్రుఘ్నుడు తన చేతిని తలగడగా చేసుకుని ద్వారం ప్రక్కన గల వేదిక పైన కనీసం ఒక వస్త్రం కూడా లేకుండా ఒక శిలపైన పడుకుని ఉన్నాడు. అందరిలోకి చిన్నవాడు, కోమల శరీరుడు ఆయన రాజకుమారుని ఈ రీతిగా చూడగానే ఆ తల్లి కన్నులు కన్నీటి ప్రవాహాలుగా మారాయి. శత్రుఘ్నుడు గభాలను లేచి కూర్చున్నాడు. తన పెద్దమ్మను కౌసల్యను ఈ వేళ ఈ రీతిగా చూసి అతడు కూడా వెంటనే ఏమీ మాట్లాడలేకపోయాడు. తల్లి పాదాలకు ప్రణమిల్లి, అమ్మా, మీరు ఇక్కడ ఈ సమయంలో ఇదేమిటి అన్నాడు. ఆ తల్లి విలపిస్తూ అన్నది, ఒరే, ఒక మొండివాడు నందిగ్రామంలో, ఇద్దరు వనవాసంలో వీరు నా భాగ్యానికి శత్రువులయ్యారు. కాని ఇప్పుడు తెలిసిపోయింది కదా, మీ నలుగురు ఏదో ఒక పూర్వజన్మలో నాకు శత్రువులే సుమా. ఓరి, మీరు పుత్రులై ఒకరిని మించి మరొకరు నన్ను ఈ విధంగా హింసించుట కంకణం కట్టుకున్న తీరు గురించి నేను ఏమని వ్యాఖ్యానించగలను? మా ఆర్యపుత్రులు ముమ్మాటికి గొప్ప అదృష్టవంతులే అని ఇప్పుడు నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే ఇట్టి దుర్దినములను చూడకుండానే ఆ మహానుభావుడు లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. కాని ఆయన గొప్ప కఠినాత్ముడని కూడా అనిపిస్తుంది. నా వంటి పాపిష్టిదాన్ని వదిలేసి మీ వంటి హృదయ విహీనులైన నిష్ఠురులైనట్టి నలుగురు కుమారుల మధ్యన నన్ను క్షణక్షణము మృత్యుబాధను సహిస్తూ ఒక రాతిబండగా దేహాన్ని మోస్తూ ఉండమని విడిచిపెట్టి వెళ్లినాడు కదా, హా హతవిధి అని అన్నది. అమ్మా, మీరు ఏమి అంటున్నారమ్మా? అవును, నా ప్రియపుత్ర శత్రుఘ్న, మీ అమ్మ పిచ్చిదైపోయిందిరా నాయనా. వస్త్రాభరణములను ఒక్కొక్కటిగా త్యజించి వల్కలములు ధరించిన నా పుత్రులు ఇరువురు రాజమార్గము నుండి నడిచి వనమార్గం వైపు వెళ్లిచుండగా చూసిన మీ అమ్మ గుడ్డిది కాలేదు. కటిక నేల మీద కూర్చుండే నిరంతరం సీతారాం సీతారాం అని ఒక మంత్రం వలె ఉచ్చరించాడు మరొక పుత్రుని కంఠధ్వని విని కూడా నేను చెవిటిని కాలేదు. అందరికంటే చిన్నవాడు, అతి కోమలమైన ముద్దులకే పసివాడు అగు చివరి కుమారుడు వస్త్రవిహీనమైన ఒక రాతి బండపై యోగివలే పడుకొని ఉన్న వాడిని చూసి కూడా ఈ కఠినమైన రాతి బండ వల్లే రాజభవనంలో నిర్జీవినై ఇంకా నేల మీద పడిపోలేదురా. మిథిలా రాజభవనంలో పెరిగి కోమలమైన తామర ముగ్గ వంటి జానకి భర్తతో పాటు అడవులకు పోతుండగా చూచి కూడా నా భర్త చితిమంటలు లేచి పడుతున్నప్పుడు వాటిలో పడి కలిసిపోకుండా ఆయనని కన్నులతో బూడిద అవుతుండగా చూసి మరలి వచ్చిందిరా ఈ పాషాణ హృదయరాలు. అట్టి హృదయ విహీనురాలైన మనిషికి విధాత ఎంత గొప్ప శిక్షను విధించినా కూడా తక్కువే. అబ్బా, ఇంత పెద్ద శిక్షయా అని దానిని గొప్పగా తలంచవద్దు నాయనా అని చెబుతూ కౌసల్యామాత స్పృహ తప్పి పడిపోవచ్చుండెను. ఇంతలో గభాలను లేచిన శత్రుఘ్న కుమారుడు ఆమెను తన రెండు చేతులతో పట్టుకుని తన ఉత్తరీయంను క్రిందపరిచి దానిపై తల్లిని నెమ్మదిగా పడుకోబెట్టెను. పరిచారకులు వెంటనే పరిగెత్తుకునిపోయి చల్లని నీటిని తెచ్చినారు. శత్రుఘ్నుడు ఆ నీటిలో కొన్నిటిని నోటిలో పోసినాడు, మరికొన్నింటిని ముఖం మీద చల్లినాడు. నెమ్మదిగా ఆ తల్లి పాదాలను అరచేతులను రుద్దుతూ ఆతృతతో తల్లి ముఖంపై చూస్తున్నాడు. ఇంతలో ఆమె నెమ్మదిగా స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచి అటు ఇటు చూసింది. కొన్ని క్షణాల పిదప నెమ్మదిగా లేచి కూర్చుని కుమారుని మెడపై తన చేతులు వేసి అన్నది, ప్రియమైన కుమార శత్రుఘ్న, చిట్టి తండ్రి, ఆమెను మాండవి వలె గట్టి పాషాణము వంటి మనస్వినిగా, ఊర్మిళ వంటి ఘోర తపస్వినిగా చేయవద్దు. నా కీర్తి మంజులమైన మృణాలని వలె మిక్కిలి సున్నితమైనది. నీ సహధర్మచారినిరా నాయనా, చూడు, నిజంగా ఒకసారి వెళ్లి చూడు. ఆమె విరాగినిగా తిరుగుచున్నది. శత్రుఘ్న, నీకు నా మీద ఇంకా ఆ తల్లి తన మాటను పూర్తి చేయకముందే ఆమె ఆంతర్యంను గ్రహించిన శత్రుఘ్నుడు వెంటనే ఆమె నోటిపైన తన అరచేతి నుంచి ఇట్లా అన్నాడు, అమ్మా, నా కొరకు నీవు నీ మీద ఒట్టు వేసి చెప్పినచో నా మీద ఒట్టేసుమా. నన్ను ఇంతటి కఠిన పరీక్షకు గురి చేయవద్దమ్మా. ఈ రత్నఖచితమైన కిరీటము, రాజవస్త్రములు, ఆభరణములు, రాచఠీవి ఇవన్నీ కలిసి ప్రతినిత్యము నన్ను ఎంతో లజ్జితుణ్ణి చేస్తున్నవి. ఒక్కొక్కసారి నన్ను నిలబెట్టి వెక్కిరిస్తున్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు ఇంతకంటే ఎక్కువగా కోరి నేను ఎంచుకున్న ఏదో ఒక మర్యాదకరమైన నా త్రోవను అమర్యాదితమైన కంటకప్రాయమైన కటికి చీకటి త్రోవగా మార్చక తల్లి. నా ముగ్గురు అన్నలు కందమూల ఫలాలు తింటుంటే వారి తమ్ముడు
రాజభోజనము ఆరగిస్తున్నాడు. తండ్రి వంటి అన్నయ్య భీషణ భయంకరమైన అడవులలో ఘోరమైన వర్షాలకు తడుస్తూ, భయంకరమైన చలికి వణుకుతూ, నిరాకాశంలో నవ్వుతూ హాయిగా ఇవన్నీ అనుభవిస్తూ ఉండగా, వారి తమ్ముడు వీడేమో సూర్యప్రభాభాసమైన మణిమండిత రాజప్రాసాదంలో నిలిచి ఉన్నాడు. ఇంతటి నిర్లజ్జితుణ్ణి, సిగ్గుమాలిన వాడిని మరింత లజ్జితునిగా మారే అవసరాన్ని కల్పించవద్దు తల్లి. అమ్మా, నీ పాదాల మీద పడి వినయంగా ప్రార్థిస్తున్నాను. బాలహఠముగా, మూర్ఖ శిశువుగా భావించి స్వీకరించుమమ్మా. తన తోడి పెద్ద కోడలు వనమునే రాజభవనంగా భావించి ఆనందంగా హాయిగా విహరించుచున్నది. ఇక మిగిలిన ఇద్దరు కోడళ్లు రాజభవనంలోనే ఏకాంత విజనవనముగా మార్చుకొని చూస్తూ విస్మయంగా కాలం గడుపుతున్నారు. వారి చెల్లెలి శయన మందిరమును సింగారించి ఆమెకు సంచితమగుచున్న పుణ్యరాశికి ప్రాయశ్చిత్తము లేనటువంటి పాపాలకు నిలయమగు లోతైన కోపంలో కూరుకుపోయి సమాధి అయ్యేటటువంటి వివసరాలను చేయవద్దు తల్లి అని అన్నాడు. భేష్ శత్రుఘ్న, అయోధ్య మర్యాదకు నిజమైన రక్షకుడు నీవే. నాయనా, రఘువంశ గౌరవ ప్రతిష్టలకు సంరక్షకుడవు నీవే సుమా. శత్రుఘ్న, రాజోచిత కర్తవ్యంను పరిపాలించుటలో నీకు నీవే సాటి. అనాథలైన అయోధ్య ప్రజలకు అన్ని విధముల సర్వసమర్థుడవగు ప్రభుడవు నీవే అని ఈనాడు రుజువైంది కుమారా. అమ్మా, అది కాదు, అదంతా ఈ అకించనుని గరిమ కాదమ్మా. ఇదంతా కేవలము మీ శ్రీచరణ రాజీవముల ఆశీర్వాద మహిమ వల్లనే కాని వేరే కాదమ్మా. శత్రుఘ్న, ఒకప్పుడు రాక్షసుల పరదలితమై శని ప్రకోపం వలన ప్రజలు ఆకలి దప్పులతో అలమటిస్తున్న అయోధ్యను నేను నా కళ్ళారా చూశాను. అయితే ఇప్పుడేమో అయోధ్యకు మూర్ధాభిషిక్తుడైన సామ్రాట్టు నీటిపై గీసిన గీత వలె ఎగిరిపోయిన తీరును, అంతేకాదు అతని యువరాజులలో ఒకడైన యువరాజు మహారాజుగా అగుటకు పూర్వమే కావలసిన వేరొకడు మహారాజు గారి లాంఛనములను స్పృశించుటకు పూర్వమే స్మృతులపై అంకితమయ్యే వజ్రరేఖలను ధూళిరేఖల వలె ఎగురుకొట్టి వెళ్లిపోయిన తీరును ఈ కళ్లతోనే చూశాను బిడ్డ. అయితే ఆ నీటి గీతలపైన, ఈ దుమ్ము రేఖలపైన పతాకమును ఎగురవేయినట్టు కీర్తి నీకే లభించినది నాయనా. అమ్మ, ధర్మము మరియు స్నేహము, ప్రేమల నుండి సద్ధర్మమును వరించి భయంకరమగు కలహాగ్నిని యజ్ఞాగ్నిగా మార్చేటటువంటి ఏ ఆదర్శమును మీరు నిలబెట్టినారో దానికి ప్రతిఫలం మాత్రమే ఇది. ఒకవేళ అంతఃపురంలోని జనులను మీరు సంభాళించకపోయినచో ఈ అయోధ్యాపుర ప్రజలు ఎంతటి దుర్దినములను చూసిదరో కదా అని ఒక్కసారి ఊహిస్తే గుండె తరుక్కుపోతుంది, చిత్తము చిత్తైపోతుంది, బుద్ధి భ్రమిస్తుంది. చివరకు, ఓ నా మాతృదేవత, మీ శ్రీచరణ సరోజములయందు నేను వినయంగా ప్రణమిల్లి యాచిస్తున్నాను. ఒక్కసారి నీవు నీ స్వరూపాన్ని స్మరించుము తల్లి. నీవు స్నేహకారణముగా తృణప్రాయముగా తనువును పరిత్యజించిన ఒక మహాపురుషుని సహధర్మచారిణివి. ధర్మబద్ధంగా ధర్మానికి కట్టుబడి నిర్జనవనము ముందర రాజసింహాసనమును దిగదుపుగా తలంచిన యుగపురుషునికి జన్మనిచ్చిన జనన్నివి. అటువంటి నీవు భౌతిక సుఖాల వేదికపై సద్ధర్మమును బలిపశువుగా మార్చేటటువంటి ప్రేరణను కలిగించవద్దు తల్లి అని అంటూ శత్రుఘ్న కుమారుడు హోరున విలపిస్తూ కౌసల్యామాత పాదాలపై వ్రాలిపోయినాడు. ఆ తల్లి ఎంతో కష్టపడి తన చేతులతో కుమారుని పట్టుకుని లేపి గట్టిగా తన ఎదకు హత్తుకొన్నది. ఆహా, భావి రామరాజ్యం యొక్క బలమైన దుర్గమునకు, కోటగోడలకు బలమైన పునాదిరాయికి పేరే శత్రుఘ్నుడు. కాని దాని గగనచుంబితమైన శిఖరమును చూసి ఈ పునాదిరాయి యొక్క మహత్తరమైన విలువను ఏ యుగము ఎప్పుడు గుర్తించినో కదా అను ఆణిముత్యముల వంటి మాటలు ఆమె నోటి వెంట మెల్లమెల్లగా వెలువడినవి. ఇదియే రామాయణంలోని మరొక కలికితురాయి, శత్రుఘ్నుని సోదర ప్రేమ. పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.